ఉండి కలబెట్టాలి. ఇదిగో ఈ విధంగా కొంచెం ఇప్పుడైతే కలబెట్టుకోవాలి. గోబీ ఫ్రై అయితే చేస్తున్నాం ఈరోజు. చూడండి, గోబీ పకోడీ అంటాం కదా, అది వాటర్ పోసుకొని ఇవైతే కొంచెం ఉప్పు పసుపు వేసుకొని ఉడికించుకోవాలి. కొంచెం లైట్గా, అంత ఎక్కువ ఉడకకూడదండి, లైట్గా ఉడకాలి. కొంచెం పచ్చిమిర్చి వేసుకున్నాం. ఇదిగో కొన్ని ఉల్లిపాయలు కూడా, ఇది ఆప్షనల్, మాకు ఇది ఆప్షనల్, మాకు సరిపోదని మేమైతే ఉల్లిపాయలు వేస్తున్నా, సన్నగా కట్ చేసుకొని. ఇది పక్కన పెట్టుకుందాం. పసుపు, 2 స్పూన్ల కారం, తగినంత ఉప్పు, కొంచెం గరం మసాలా, కొంచెం ధనియా పౌడర్, ఇది కొంచెం రైస్ పౌడర్, ఇదైతే 2 స్పూను. ఇది ఫుడ్ కలర్, ఇది ఆప్షనల్, నచ్చితే వేసుకోవచ్చు లేకపోతే లేదు. ఇది మిరియాల పౌడర్. గోబీ 4.5 కేజీ ఉంది. దానికోసం అయితే నేను 50 గ్రాములు అయితే కార్న్ఫ్లవర్ తీసుకుంటున్నా. ఇదిగో 50 గ్రాములు, ఇది 100 గ్రాముల ప్యాకెట్, సగం అయితే వేసుకుంటా. ఇందులోనే వేసేసుకుందాం. ఇది కూడా స్పూన్లు అయితే ఆయిల్. వీడియో తీసేవాళ్ళు లేరు, అందుకే ఇదంతా తగినన్ని వాటర్ పోసుకొని మిక్సింగ్ చేసుకోవాలి. అంతా తగినన్ని అయితే వాటర్ పోసుకోవాలి. చేసుకునే వాళ్ళకి శనగపిండి అవసరం లేదని హాస్టల్గా కొంచెం అయితే వేస్తున్నా. శనగపిండి 1 కప్పు అంత ఉంటుంది. మీరు కూడా ఈ విధంగా అయితే చేసుకోండి. ఇది ఆప్షనల్. అయితే స్పూన్తో కలుపుకోవచ్చు, నాకు ఎక్కువ కాబట్టి చేతితో కలుపుకున్నా ఏమనుకోవద్దండి. ఇప్పుడు ఇదంతా ఇందులో వేసి శుభ్రంగా కలుపుకోవాలి. అంత అయితే కలుపుకోవాలండి, శుభ్రంగా ఇరిగిపోకుండా ముక్కలు స్మూత్గా అయితే కలుపుకోండి.